ఎండాకాలం వచ్చేసింది కదండీ! మనం ఎన్ని నీళ్లు తాగినా అసలకి మన దాహం అయితే తీరదు. అలా అని చెప్పేసి మనం బయటయితే చాలా ఫ్రూట్ జ్యూస్‌లయితే తాగుతూ ఉంటాము. ఆరెంజ్ జ్యూసులు, లెమన్ జ్యూసు, ఫ్రూట్ సలాడ్స్ చాలా వరకు జ్యూస్‌లయితే తాగుతూ ఉంటాం కదా! నేనైతే ఈరోజు ఇంట్లో ఆరెంజ్ జ్యూస్ అయితే తయారు చేస్తున్నాను. ఇదొచ్చేసి బత్తాయిలండి. బత్తాయిలు ఇలా సగంకి కట్ చేశాను. ఇలా మిక్సీలోనే పడుతున్నానండి. ఇందాక చూపించాను కదా! అది చపాతీ పిండి కలుపుకోవడానికి బ్లేడ్స్ అనమాట. ఇప్పుడొచ్చేసి ఆరెంజ్ ఇలా జ్యూస్ తీయడానికి ఇదైతే వాడుతున్నాను. వీటికి ఈ మిక్సీ కొన్నప్పుడు ఇవన్నీ దాంట్లోనే వస్తాయండి. సెట్ ఉంటాయన్నమాట. ఇలా మనం ఆన్ చేయంగానే ఇది తిరుగుతూ ఉంటుంది. దానిపైన ఇలా ఆరెంజ్ పెట్టేసి సగంకి కట్ చేసాం కదా! దానిపైన ఇలా పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే అందులో ఉన్న రసమంతా కింద అయితే పడిపోతుందండి. ఇందులో ఎలాంటి సీడ్స్ కానీ ఇలా కొంచెం ఉంటుంది కదా పలుకులు, అవి ఏవి అందులోకైతే పడకుండా ఇలా అయితే పైనే ఉండిపోతాయి. జస్ట్ ఆ జ్యూస్ మాత్రమే కిందికైతే వెళ్ళిపోతుంది. చూసారు కదా ఎన్ని సీడ్స్ అవంతా ఇలా పైనే ఉండిపోయింది. జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం షుగరు, కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగితే చాలా చల్ల చల్లగా, పుల్ల పుల్లగా అయితే బావుంటుంది.